జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు రుద్ర, చెప్పడానికి అంత ఇబ్బంది పడుతుంది అంటే జరగకూడదేం జరగలేదు కదా? అది మీ కోమలిని అడగండి. చెప్పవే, ఆ గాయం ఏంటి? అది అమ్మా, నేను ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతూ ఉన్నాను. వచ్చే ట్రైన్ చూసుకోలేదు. సమయానికి రుద్ర గారు అక్కడికి వచ్చి నన్ను పక్కకి లాగారు. లాగినప్పుడు చిన్న గాయమైందమ్మా, అంతే. అబ్బా, అబద్ధం ఎంత అందంగా చెప్పేస్తుందో. కోమలి చెప్పేది నిజమా అబద్ధమా? ఈ ఫోన్లొచ్చాక మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు అన్నీ నాశనమైపోయాయి. ఆ ఫోన్లలో తలకాయలు పెట్టుకొని బయట ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. 6 అంగుళాల ఫోనే 6 అడుగుల మనిషి ప్రాణం తీస్తుంది. అడ్డగాడిదలా పెరిగావు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదని తెలీదా నీకు? అయినా ఏంటి ఇది? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇప్పుడు కూడా నీకెవరో ఒకరు తోడుగా ఉండి అన్నీ చెప్పాలా ఏంటి? పోనీలేవే, పదిలంగా వచ్చింది. ప్రమాదం ఏం జరగలేదు కదా? చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి వెళ్ళి దాని ప్రాణాన్ని కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మా కోమలి ప్రాణం కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ వెల్కమ్ ఈశ్వరి. నిజానికి కోమలిని ఆపద నుండి కాపాడినందుకు థ్యాంక్స్ అనే మాట కూడా చిన్నగా అయిపోతుంది. థ్యాంక్స్ కన్నా పెద్ద మాట ఏదుందో అది దాచిపెట్టుకో. ఎందుకంటే ఏదో ఒక రోజు నిన్ను కూడా ఏదో ఒక ఆపద నుంచి బయటపడేలా చేస్తాను. అప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే నువ్వు వెళ్లే దారిలో మంచి లేదు. నువ్వు కోరుకున్న గమ్యానికి అర్థం లేదు. నీ నిర్ణయానికి ఒక సెన్స్ లేదు. ఒక ఎత్తు పల్లాల రోడ్లో ఒక ఎగుడు దిగుడు ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. అది కూడా సరిచేసి తీరుతాను. రుద్రగారు, మీరు నిజంగానే ట్రైన్ యాక్సిడెంట్ నుంచి కోమల్ని కాపాడారా? కోమలి చెప్పింది నిజమేనా? తన్నే అడుగు, నిజమా అబద్ధమా అని. రుద్రగారి ఫామ్ హౌస్ లో పెళ్లి జరిగితే తాతయ్య వాళ్ళెవ్వరూ ప్రశాంతంగా అచ్చం ఈశ్వరిలాగానే ఉందే. అయ్యా మహాన్ భావా, నేను ఈశ్వరినే. అవునా? అయినా క్లీన్ చేయడానికి మనుషుల్ని పెట్టాను కదా, నువ్వెందుకు దూకినట్టు? మీరు అటువైపు వెళ్ళి క్లీన్ చేయండి. ముందు నన్ను బయటికి తీస్తారా? ఎంత నీ పెళ్ళైతే మాత్రం లొకేషన్ రెడీ చేయడానికి నువ్వెందుకు రావడం? పెళ్లి కొడుకు చూసుకుంటాడు కదా. చాలండి, ఆపండి వెటకారం. ముందు నన్ను బయటికి లాగండి.
ఇది నిండితే నాకు ఈత రాదు. అవునా, భయపడకు. దీనిలో కూర్చో. ముందు నన్ను పైకి లాగుతారా లేదా? ఎక్కువ నీళ్లుంటే ఎలాగో ఈత రాదంటున్నావు కదా, ఇదే మంచి అవకాశం, ఎంజాయ్ చెయ్యి. అయితే ఒక పని చెయ్యి. నిన్ను బయటికి లాగాలంటే నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి. చచ్చినా పట్టుకోను, ఇక్కడే ఉంటాను. నువ్వు పట్టుకోవని నాకు తెలుసు కానీ ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తమరు చేసిన పని ఏం బాలేదని చెప్పడానికి వచ్చాను. నేనేం చేశాను? నా పెళ్లి కోసం మీ ఫామ్ హౌస్ ఎందుకు ఇచ్చారు? వెంటనే వాళ్ళకి కుదరదని చెప్పండి. అడగ్గానే ఇలాంటి సహాయాలు చేయడాలు, ఆ తర్వాత ఏదో ఒక సమస్య సృష్టించడాలు తమరి గురించి నాకు బాగా తెలుసు. హలో, మీ ఆయన మీ అత్త వచ్చి మరీ అడిగారు కాబట్టి ఏదో దయతలచి ఇచ్చాం. నీకు నచ్చకపోతే మీ ఆయన్ని అడుగు, వచ్చి నన్ను అడుగుతావేంటి? ఇచ్చింది మీరేగా, మర్యాదగా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోండి. హలో, ఏంటి మొగుణ్ణి దబాయించినట్టు దబాయిస్తున్నావు? నేనేమి నీకు తాళి కట్టిన మొగుణ్ణి కాదు. ఇప్పుడు ఎవరన్నారు తమని మొగుడని? ఎక్కువగా ఊహించుకోకండి. ఆ దేవుడు ఈ రుద్రనీలకంఠ గారిని భర్తను చేయనందుకు చాలా సంతోషం. తమరితో పడటం చాలా కష్టం కదా. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, కానీ నిన్ను పెళ్లి చేసుకునేవాడి పరిస్థితే నిప్పుల గుండం మధ్యలో ఉన్న నిమ్మ చక్కలా అయిపోతుంది. తమరికి వచ్చే పెళ్ళ మాత్రం సుఖపడిపోతుందా? తమరు ఈగోతో చేసే పళ్ళకి విలవెల్లాడి చచ్చిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.